అమలాపురం ఎంపీ రాజోలు ఎమ్మెల్యే స్థానాలను జగన్ గారు ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తుంది. అమలాపురం ఎంపీగా రాపాక వరప్రసాద్ బరిలో నిలుస్తున్నట్లుగా తెలుస్తుంది. రాజోలు ఎమ్మెల్యేగా గొల్లపల్లి సూర్యారావు పోటీ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. రాపాక వరప్రసాద్ గత ఎన్నికల్లో రాజోలు నుంచి జనసేన నుంచి పోటీ చేసి విజయం సాధించారు. జగన్ సంక్షేమ పాలనకు జై కొట్టారు. గొల్లపల్లి సూర్యారావు మొన్నటిదాకా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. చంద్రబాబు వ్యవహారం నచ్చగా దళితులకు జరుగుతున్నటువంటి అన్యాయాలు సహించలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు గొల్లపల్లి సూర్యారావు. రాజోలు టికెట్టు సూర్యారావుకే జగన్ గారు ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తుంది. మరోవైపు రాజోలు ఎమ్మెల్యేగా ఉన్న రాపాక వరప్రసాద్ను అమలాపురం ఎంపీగా పంపించాలని చూస్తున్నారు. కానీ రాపాక మాత్రం నేను ఎంపీగా వెళ్ళను, రాజోలు నుంచే మళ్ళీ పోటీ చేస్తానని రాపాక జగన్ గారికి స్పష్టం చేశారు. నిర్ణయం మీకే వదిలేస్తున్నాను, మీరు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటానని కూడా రాపాక జగన్కు స్పష్టం చేశారు. దీంతో ఆయన్ను అమలాపురం ఎంపీగా పంపించాలని జగన్ గారు ఫిక్స్ అయినట్లుగా తెలుస్తుంది. ఇక అమలాపురం ఎంపీగా చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా కూడా పోటీ చేస్తారంటూ మొన్న విస్తృతంగా ప్రచారం జరిగింది. ఆ లిస్టులో కూడా ఆయన పేరు ఉంది. కానీ తాజాగా అమలాపురం ఎంపీగా రాపాక వరప్రసాద్ను ఖరారు చేసినట్లుగా అయితే తెలుస్తూ ఉంది. రాజోలు ఎమ్మెల్యేగా గొల్లపల్లి సూర్యారావు.